Hello and welcome to my channel Trade with Gopi. ఇవాళ మనం నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుమారో అంటే మండేకి అనాలిసిస్ చూద్దాం. సో దీంట్లో మనం ఫస్ట్ చూడాల్సింది నిన్న ఏం జరిగింది, ఫ్రైడే రోజు ఏం జరిగింది, దాంట్లో మనకి ఏమైనా ట్రేడ్స్ వచ్చాయా, యాజ్ పర్ అవర్ లెవెల్స్ వచ్చింటే ఎంత ట్రేడ్స్ తీసుకోవాలి, దాని తర్వాత ఎలా డీల్ చేసాము అన్నది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. చేశాక ఐ టెల్ యూ టుమారోస్ అనాలిసిస్. ఓకే, సో మీరు చూస్తే ఫ్లాట్ ఓపెన్ అయ్యాం. ఫ్లాట్ ఓపెన్ అయినాక ఫస్ట్ క్యాండిల్ చూడండి, చాలా పెద్ద క్యాండిల్ వచ్చింది. ఎప్పుడైతే ఇలా పెద్ద క్యాండిల్ వస్తుందో మీరు మార్క్ చేసుకోవాలి. దీని హై ఎండ్లో మార్క్ చేసుకున్నాక మీకు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ట్రెండ్ అప్ సైడ్ ఉంది కాబట్టి అప్ సైడ్ ట్రేడ్స్ చూడాలి. మీరు డౌన్ సైడ్ ట్రేడ్ చూడాలంటే దీని లో కిందనే, ఫస్ట్ క్యాండిల్ లో కిందే చూడాలి. ఈ మధ్యలో ఎక్కడ ట్రేడ్ లోస్ చూడాలి. హై చూడాలంటే ఫస్ట్ క్యాండిల్ హై దాటంగా చూసుకోవచ్చు. అది కంటిన్యూస్ ట్రెండ్ ఉంది కాబట్టి మనం అలా కంటిన్యూ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ట్రేడ్ చేయాలంటే ఇక్కడ ట్రేడ్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ తీసుకుంటే ఎస్ఎల్ ఇక్కడ పెట్టుకుంటాం. సో అప్పుడు మీకు ఏమవుతుంది, ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇది వస్తుంది. కాబట్టి ఈ ప్రీవియస్ క్యాండిల్ ఈ క్యాండిల్ కింద పెట్టుకున్నాం 68 పాయింట్స్. కానీ మీకు ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ దాకా ఉంటాయి 85. 1:1 పెట్టుకున్నా మీరు. ఓకే, సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుని అంటే ఇక్కడ మీకు ఎండ్ అయిపోయింది 11:30. ట్రేడ్ స్టార్టెడ్ ఎట్ 9:45. ఓకేనా. సో ఎందుకని నేను ఏం చేస్తానంటే ఎప్పుడైనా ఫస్ట్ బ్రేక్అవుట్ అన్నప్పుడు ఐ లెట్ ఇట్ గో, తర్వాత అది రీటెస్ట్ అయ్యి మళ్ళీ ట్రేడ్ వస్తుంది, ఇక్కడ తీసుకుంటాను నేను. అప్పుడు నాకు ఏమవుతుంది, ఇక్కడ తీసుకుంటే ఎస్ఎల్ విల్ బి వెరీ లో. దీని కింద పెట్టుకుంటాను 40 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకున్నాను. 40 పాయింట్స్. ఇది ఇండెక్స్లో, ప్రైస్ చార్ట్లో కాదండి, గుర్తుపెట్టుకోండి. 1:2 తీసుకోండి 85. సో అవి మీకు ఇక్కడ మనం ట్రేడ్ తీసుకొని ఉంటే, ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఉంటే మీకు ఇక్కడ కొంచెం ఈజీగా వెళ్ళేది. కానీ ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఉంటే మీరు 9:45 తీసుకుంటే 11:30కో ఎప్పుడో మీ ట్రేడ్ ఎండ్ అయ్యేది. సో ఇక్కడ చూడండి, మీరు 11 o'clock ట్రేడ్ తీసుకున్నారు, కానీ మీకు ఎప్పుడు ఒక్కసారి కూడా మీ మీకు తీసుకున్న కాస్ట్ కన్నా చాలా తక్కువ ఒక్కసారి వచ్చింది కిందకంటే. దాని తర్వాత ఇట్ వాజ్ అబౌవ్ కాస్ట్. రోజు వి ఫెల్ ఫ్రమ్ దిస్, ఈ జోన్ నుంచి పడ్డాం మనం. సో విచ్ ఈస్ లైక్ 24,400. నేనేం చేస్తాను, ఇంకో 20 పాయింట్స్ పైనకి పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి ఎప్పుడైనా చూడండి, ఇది బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఇక్కడికి పడుతుంది. ప్రీవియస్ ఈ బ్రేక్అవుట్ అంటే ఒక 10 పాయింట్స్ పైకి వెళ్తుంది, వెళ్ళాక మళ్ళీ పడ్డం స్టార్ట్ అవుతుంది. సో ఐ విల్ గివ్ యూ 24,420 పైన క్యాండిల్ క్లోజ్ అయితే దెన్ యూ కెన్ లుక్ ఫర్ అప్ ట్రెండ్స్. ఓకే, లేదంటే మీకు ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ కూడా చూడమని చెప్పట్లేదు నేను. డౌన్ ట్రెండ్ మీరు చూడాలంటే ఈ జోన్ కింద చూడాలి, గుర్తుపెట్టుకోండి. ఈ జోన్ కింద విచ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 24,240 కింద చూడాలి. దీని ముందు మీరు అసలు ఫుట్ సైడ్ చూడాలి. ఓకే, సో మనకి మార్కెట్ ఓపెనింగ్ 3 టైప్స్ ఉంటుంది: ఫ్లాట్, అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్. రైట్, రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఇన్ ద సెన్స్ ఇక్కడే ఎక్కడ ఓపెన్ అయింది, ఇక్కడే ఎక్కడ ఓపెన్ అయితే ప్లీజ్ కొంచెం ఈ జోన్ పైన ఒక క్యాండిల్ క్లోజ్ చేసి 24,420 పైన క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసేదాకా వెయిట్ చేయండి. ఆర్ ఎల్స్ ఇక్కడ నుంచి ఎప్పుడు కింద పడతామో తెలియదు, ఇలా కింద పెద్ద పెద్ద క్యాండిల్స్ కిందకు వచ్చేది. సో జాగ్రత్తగా 420 పైన క్లాజ్ అయింది అనుకోండి, దెన్ యూ కెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. అప్ సైడ్ చూస్తే మనకి టార్గెట్స్ ఏంటి, ఇది ఒక టార్గెట్ 24,460, 420 నుంచి 24,500 ఉండొచ్చు, 500 కూడా ఉంటుంది. 24,500 దీనికన్నా పైనకి వెళ్తే ఇంకొంచెం ఇక్కడ 24,520, ఇంకా దీనికన్నా పైకి వెళ్తే ఇంకా పైన ఉన్నాయి టార్గెట్స్. దిస్ ఈజ్ ద ఫస్ట్ టార్గెట్స్ మనం తీసుకొని 420 పైన వెళ్తే 460, 500, 520, 525 ఇవి మన టైప్ అప్ సైడ్ టార్గెట్స్. కానీ ఇక్కడి నుంచి మనం చాలాసార్లు పెద్ద పెద్ద క్యాండిల్స్లో పడ్డాం. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్, ఇదంతా సెల్లింగ్ జోన్లో ఉంది. సో నేను అంటాను, పైకి వెళ్ళేటప్పుడు క్వాంటిటీ తక్కువ పెట్టుకోండి. పైకి ట్రేడ్స్, అప్ సైడ్ ట్రేడ్స్లో
క్వాంటిటీ తగ్గించుకు పెట్టుకొని డౌన్ సైడ్ ట్రేడ్స్ అంటే ఇప్పుడు మీరు ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి వెళ్తే ఇట్స్ ఫైన్. అదే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కూడా ఇక్కడ ఎక్కడన్నా ఓపెన్ అయ్యింది, ఓపెన్ అయ్యి ఒకసారి కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది అనుకోండి, దెన్ సేమ్ థింగ్. మీరు అప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కింద గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు యూ కెన్ నార్మల్ సైజ్ మీ లాట్ సైజ్ ఏది దాంతో ప్లాన్ చేసుకోవాలి. ఫ్లాట్ ఉంటే మాత్రం ఫ్లాట్ ఉంటే పైకి వెళ్తుంటే మాత్రం ఆల్ క్వాంటిటీ తగ్గించుకొని చేయండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వండి, గ్యాప్ డౌన్ ఓపెన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ ఏం చేస్తుంది అంటే అది గ్యాప్ ఫిల్ చేయడానికి చూస్తుంది. గ్యాప్ ఫిల్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు గ్యాప్ డౌన్ అంటే మీకు మొన్న కూడా చెప్పాను, ప్రీవియస్ డే లో కింద ఓపెన్ అయితేనే గ్యాప్ డౌన్ యాక్చువల్గా. లేదు అనుకోండి ఇక్కడెక్కడన్నా ఓపెన్ అయింది గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే దీని ఫస్ట్ ఏముంటుందంటే ఈ క్లోజింగ్ ఉంది కదా, ఈ క్లోజింగ్ దాకా వెళ్ళాల్సిందే. అంటే ఇక్కడ ఎక్కడన్నా ఓపెన్ అయింది అనుకోండి గ్యాప్ డౌన్, మార్కెట్ ఒకసారి ఇలా కిందకి వచ్చి ఇలా వచ్చి ఇలా పెట్టి మళ్ళీ ఇలా వచ్చి ఇలా ఇలా వెళ్ళి ఈ గ్యాప్ ఫిల్ చేస్తుంది. ఈ గ్యాప్ ఫిల్ చేశాక మళ్ళీ స్టార్ట్ ఫాలింగ్ అనుకోండి, మీరు ఈ జోన్ కింద మళ్ళీ ట్రేడ్ చేసుకోవచ్చు, మీకు మంచి టార్గెట్స్ ఉంటాయి. రైట్, అలా కాకుండా మీకు గ్యాప్ డౌన్ వచ్చింది, గ్యాప్ డౌన్ వచ్చింది, గ్యాప్ ఫిల్ చేసింది, గ్యాప్ ఫిల్ చేసింది, గ్యాప్ ఫిల్ చేశాక పడకుండా మళ్ళీ పైకి వెళ్ళింది సేమ్ థింగ్, మళ్ళీ పైన అప్ సైడ్ ట్రేడ్స్ చూసుకోండి. అప్ సైడ్ సైడ్ మీరు మళ్ళీ నార్మల్ లాట్ సైజ్తో చేసుకోవచ్చు. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ట్రేడ్. ఓకేనా. డౌన్ సైడ్ ఏంటి మనకి ఏంటి లాజిక్ ఏంటంటే చూడండి, 15 minutesలో మీకు చూడండి, ఇది నేను ముందే మార్క్ చేశాను అవునా. ఇప్పుడు నాకు లెవెల్స్ గీయడం వచ్చింది కాబట్టి నేను లెవెల్స్ క్లియర్ చేస్తాను. ఇక్కడ చూడండి 15 minutesలో నేను ఏం చెప్తాను ఎప్పుడు 7 EMA 20 EMA అండ్ వీవ్యాప్ కింద క్యాండిల్ క్లోజ్ కావాలి. ఆ క్యాండిల్ క్లోజ్ అయితేనే డౌన్ సైడ్ ట్రెండ్ కన్ఫర్మ్ అయినట్టు 15 minutesలో. ఎప్పుడైనా ఆపోజిట్ ట్రెండ్ మీకు కన్ఫర్మ్ కావాలంటే ఇది చూడండి, ఇక్కడ చూడండి సింపుల్, ఇదొక హై, ఇదొక హై, ఇదొక హై, ఇదొక హై, హయ్యర్ హౌస్ ఫామ్ అవుతుంటూ వెళ్తాయి. మీకు ఎప్పుడైతే రివర్సల్ కావాలనుకో ఈ హయ్యర్ హై నుంచి హయ్యర్ లో ఒకటి ఫామ్ అవుతుంది, ఇక్కడ హయ్యర్ లోస్ ఒకటి ఫామ్ అవుతుంది రైట్. ఇది ఫామ్ అయ్యి దీని కింద మళ్ళీ ఇంకో క్యాండిల్ ఫామ్ అయింది అనుకో, అప్పుడు మీకు కన్ఫర్మ్ అవుతుంది ఎస్ ట్రెండ్ మారింది అని. ఇలా హయ్యర్ హైస్కి వెళ్తుంటే పైనకి వెళ్తుంది మార్కెట్ అని. మళ్ళీ మీకు రివర్సల్ కావాలంటే ఒక లోవర్ హయ్యర్ లో ఒకటి కావాలి, ఆ లో కింద ఇంకోటి లోవర్ లో ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు మీకు రివర్సల్ కన్ఫర్మేషన్ అవుతుంది. అందుకని నేను చెప్తాను 15 minutes క్యాండిల్ ఒకటి ఈ లో కింద క్లోజ్ కావాలి, అప్పుడే మీకు డౌన్ సైడ్ ట్రెండ్ కన్ఫర్మ్. అప్పుడు మీరు ఇక్కడ మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో విచ్ ఈస్ వాట్ 24,230 కింద చూసుకుంటే మీకు అప్పుడు టార్గెట్స్ 24,230 నుంచి 24,170 24,100 ఇవి రెండు టార్గెట్స్ డౌన్ సైడ్. ఇంకా కిందకి లేవు అంటే ఉన్నాయి కానీ ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అండ్ ఫ్లాట్ అన్ని కవర్ చేసాం. ఓకే, దీనికన్నా కింద క్లోజ్ ఓపెన్ అయింది అనుకోండి, ఓపెన్ అయింది లేకపోతే పైన ఓపెన్ అయింది అనుకోండి, దెన్ వాట్ టు డూ. అప్పుడు మన యాక్చువల్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కరెక్ట్ వస్తుంది. చూడండి గ్యాప్ డౌన్ అనుకో దీని కింద క్లోజ్ ఓపెన్ అయింది అనుకో, దీని కింద ఇక్కడ ఎక్కడన్నా ఓపెన్ అయింది, ఓపెన్ అయితే మీకు ఇక్కడ ఎక్కడన్నా ఓపెన్ అయితే మీరు ఏం చేయాలి, ఒక్కసారి కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి ఈ గ్యాప్ ఫిల్ చేస్తుంది. గ్యాప్ డౌన్లో మీకు ప్రీవియస్ డే లో కన్నా కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ప్రీవియస్ డే లో విల్ బి యువర్ ఫస్ట్ టార్గెట్. ఈ టార్గెట్ అయ్యాక మళ్ళీ ఇది పైకి వెళ్తుందా లేదా చూడాలి, లేదు ఇక్కడి నుంచి ఫాలో అవుతుంది అనుకోండి మళ్ళీ డౌన్ సైడ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ గ్యాప్ ఫిల్ కావాల్సింది ఎప్పుడైనా సరే, అది ఇక్కడైనా సరే ఈ గ్యాప్ డౌన్ ఇక్కడైనా సరే ఈ గ్యాప్ ఫిల్ చేయాల్సింది. ఈ గ్యాప్ ఫిల్ చేశాకే యాక్చువల్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది గ్యాప్ డౌన్. అదే గ్యాప్ అప్ అనుకోండి దీనిపైన ఎక్కడో ఓపెన్ అయింది, సో ఇదేం చేస్తుంది ఒకసారి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి ఏదైతే ప్రీవియస్ డే హై ఉందో అక్కడ దాకా ఇది వచ్చాకే మళ్ళీ కంటిన్యూషన్ ఆఫ్ ట్రెండ్ అవుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు, దాట్స్ హౌ మనకి ట్రేడ్స్ ఉంటాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకొని ట్రేడ్ చేయండి. ఫ్లాట్ ఉంటే ఒకలాగా చేయాలి, గ్యాప్ డౌన్ ఉంటే ఒకలాగా చేయాలి, గ్యాప్ అప్ ఉంటే ఒకలాగా చేయాలి. అది మీరు సిచ్యువేషన్ బట్టి మార్చుకోవాలి మీ ట్రెండింగ్ స్టైల్. సేమ్ థింగ్ మీకు ఇక్కడ ఏం అర్థం అవ్వట్లేదు, సింపుల్గా వెళ్ళిపోండి, ఇక్కడ ప్రైస్ చార్ట్కి వెళ్ళిపోండి. ఓకే, ఒక్క 15-20 minutes వదిలేయండి మార్కెట్ని,
దాని తర్వాత మీరు ఏం చేస్తారు, మీకు మార్కెట్ పైకి వెళ్తుందో కిందకి వెళ్తుందో అర్థం అవ్వట్లేదు, అంటే ట్రెండ్ మీకు తెలియట్లేదు. సో సింపుల్ ఏం చేయండి, ఒక పుట్ కాల్ పెట్టుకున్నారు 24,200 కాల్, ఇక్కడ ఒక సైడ్ ఏం చేయండి 24,300 పుట్ పెట్టుకున్నారు. సింపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి మార్కెట్ డౌన్లోనే ఉంది పొద్దున్న నుంచి, డౌన్ సైడ్ ట్రెండ్ వెళ్తుంది. డౌన్ సైడ్ ట్రెండ్ వెళ్తుంది అంటే ప్రైస్ పడిపోతుంది అని. యు ఆర్ లుకింగ్ ఎట్ ప్రైస్ చార్ట్. ప్రైస్ చార్ట్లో మనకి ఎప్పుడు ఇలా వెళ్ళాలి, ప్రైస్ ఇలా వెళ్తేనే మనం ప్రాఫిటబుల్ ఉంటాం. ఎప్పుడు ఈఎంఎస్ పైన క్లోజ్ అయ్యి గ్రీన్ క్యాండిల్స్ పైకి వెళ్తా ఉంటేనే మనకు ప్రాఫిట్లో ఉంటాం. ఎప్పుడైతే ఇలా కింద పడతా ఉందో వీఆర్ ఇన్ ద రాంగ్ ట్రేడ్ అన్నట్టు, రాంగ్ ఆప్షన్ అన్నమాట. సో ఇలా ఎప్పుడైతే కింద పడుతుందో మీరు ఇటు సైడ్ చూడాలి, కాల్ సైడ్ ఇక్కడ పెరుగుతుందా లేదా. ఇక్కడ పడ్డం చూడండి, ఇక్కడ చూడండి 9:45 పడ్డం స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ 10:20 దాకా. ఇక్కడ కూడా చూడండి 9:45 స్టార్ట్ అయింది, 10:25 దాకా. సేమ్ ఇక్కడ ఎంత పడిందో ఇక్కడ అంత పెరుగుతుంది అనమాట. సో యూ హ్యావ్ టు నో దిస్. ఇది చూసి మీరు ట్రేడ్ చేయడం నేర్చుకున్నారు అనుకోండి, ట్రేడింగ్ విల్ బి వెరీ ఈజీ. ఓకేనా. సో దిస్ ఈస్ హౌ యూ ట్రేడ్ అండి. సో ఇటువంటి మీకు నేను చెప్పేవి మీకు ఏమన్నా మంచిగా అనిపిస్తుంది, టెక్నిక్స్ ఈజీ టు అండర్స్టాండ్ అనిపిస్తుంది అంటే నాది ఒక చిన్న కోర్స్ ఉందండి, దాని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దాని కాస్ట్ 1,500 ఫర్ దిస్ మంత్. దాంట్లో మీకు 20 వీడియోస్ ఉంటాయి ఇటువంటివి సేమ్ ప్రాక్టికల్గా. ఇప్పుడు నేను థియరీ చెప్పాను కదా, దాంట్లో ఏం చేశానంటే ప్రీ రికార్డెడ్ అంటే లైవ్ ట్రేడ్ అయ్యేటప్పుడు లైవ్ మార్కెట్లో నేను రికార్డ్ చేసి పెట్టాను. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయినప్పుడు, ఫ్లాట్ ఉన్నప్పుడు ఎట్లా, ఇవన్నీ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో మీకు ప్రైస్ చార్ట్లు చూపించాను ఎలా మూమెంట్ ఉంటుంది అని. సో అవన్నీ ఆ కోర్స్లో ఇంక్లూడ్ అయినాయి. ఇఫ్ యూ గైస్ లైక్ వాట్ ఐ టీచ్, మీరు ఆ కోర్స్ తీసుకోండి. ఎవరికైతే మార్కెట్ అర్థం కావట్లేదు, ప్రాఫిట్స్ మంచిగా చేయలేకపోతున్నారు, లాసెస్ ఎక్కువ తీసుకుంటున్నారు, వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అండి. ట్రై చేయండి. లేదు అనుకుంటే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్లో మీకు నచ్చినట్టయితే దెన్ యూ గో ఫర్ ఇట్. చూసి మీకు అంతా బాగుంది, మంచిగానే చెప్తున్నా, ఈజీగా ఉంది, అండర్స్టాండింగ్ అనిపిస్తే దెన్ యూ టేక్ దట్ వే. ఇట్స్ వెరీ చాలా తక్కువ పెట్టాను, ఎందుకంటే అందరికీ యాక్సెస్ ఉండాలి అని. నేను ఈ కోర్స్ పెట్టడానికి కూడా ఏంటంటే చాలామంది ఇప్పుడు మన మార్కెట్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే 95% లూజర్సే ఉంటారు ఆప్షన్. కానీ ఇట్ ఈస్ వెరీ ప్రాఫిటబుల్. చెప్పాలంటే ప్రొఫెషన్, కానీ ఫర్ దాట్ యూ హ్యావ్ టు లెర్న్. అండ్ నేర్చుకొని చేసే వాళ్ళకి చాలా ఈజీ అండి. నేర్చుకోకుండా చేస్తే అది ఎప్పటికైనా లాస్, ఏదే కాదు ఏ దాంట్లో అయినా లాస్ అవుతుంది. సో మీరు ఆలోచించుకొని యూ గైస్ డిసైడ్. సో దిస్ ఈస్ హౌ టుమారోస్ ట్రేడ్స్ ఆర్ గోయింగ్ టు బి. ఇంకొకటి మీకు ఇప్పుడు నేను చెప్పాను ఇదంతా, దీనికి ఇంకొకటి యాడ్ చేసుకోవాలంటే ఆప్షన్ చేంజ్ చూడండి వెళ్ళి. ఆప్షన్ చైన్లో మీరు అప్ సైడ్ ఏమో ఎక్కడ పెద్ద నెంబర్ ఉంటే అది రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. రైట్, ఇక్కడ చూడండి 24,500 పెద్ద రెసిస్టెన్స్, 24,400 సపోర్ట్ లాగా కూడా ఉంది. రెండు ఉన్నాయి దీంట్లోనే, 24,500 అండ్ 400. సో 100 పాయింట్స్ మధ్యలో ఉంది కాబట్టి ఈ జోన్లో మీరు ట్రేడ్ చేయకపోవడం మంచిది. లేదు నేను చెప్పినట్టు 420 పైన తీసుకుంటే 450 అండ్ 500 టార్గెట్స్. ఓకే, ఇప్పుడు కింద సైడ్ చూడండి, కింద సైడ్ ఏది ఎక్కువ ఉందో చూడండి, ఎక్కడ ఎక్కువ ఉంది చూడండి, ఓఐ చూడండి 24,200. సో 24,200 కిందకి వెళ్తే పెద్ద మూమెంట్ వస్తుంది మీకు. ఇక్కడ మీకు 24,500 పైకి వెళ్తే పెద్ద మూమెంట్ వస్తుంది. సో ఇవి కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇవి కూడా నేను దాంట్లో ఆప్షన్ చైన్ ఎలా అనాలిసిస్ చేయాలి, ప్రైసెస్ చూసి ఎలా చెప్పగలుగుతాం మార్కెట్ ఎట్ వెళ్తుంది, ప్రైస్ అంటే ఆప్షన్ చైన్లో వాట్ ఆర్ ది థింగ్స్ టు బి లుక్ ఇన్ ఆప్షన్ చైన్, అది కూడా దాంట్లో డీటెయిల్గా మీకు ఉంది అండి ఆ కోర్స్లో. సో ఇఫ్ యూ గైస్ వాంట్ టు లెర్న్ దాట్, డూ ఇట్. సో ఇప్పుడు మనం చూస్తే 24,200 కింద అంటున్నారు. సో మనం కూడా 24,230 కిందే అన్నాం. ఇక్కడ చూడండి 24,420 పైన, 24,500 దాకా మనం ఇచ్చాము. 24,500 పైన ఇంకా మంచి టార్గెట్స్ ఉన్నాయి, కాకపోతే ఫస్ట్ 24,500కి వెళ్ళాలి మనం. అది మనం ఒక్కసారి గిఫ్ట్ నిఫ్టీ చూసుకోండి. ఇక్కడ చూడండి గిఫ్ట్ నిఫ్టీ చూడండి, 250 పాయింట్స్, 100 పాయింట్స్ అబౌవ్ ఉంది 420 దగ్గర. అంటే మనం ఎక్కడైతే మనం 420 లెవెల్ తీసుకున్నాం అనుకో అక్కడ ఉంది. దానిపైన అంటే ఆల్మోస్ట్ 600కి వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ గుడ్. మనం రేపు
నిఫ్టీ సేమ్ ఇదే ఉండి మనం గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. ఇది రేపు పొద్దున చూడండి అంటే 8:30 చూడండి నిఫ్టీ నెంబర్ ఎంత ఉండాలి. ఈ కింద చూడండి ఈ గ్రీన్ కలర్లో దాట్ ఈస్ అంటే పాజిటివ్లో ఉందా, గ్రీన్లో ఉంటే పాజిటివ్లో ఉన్నట్టు, రెడ్లో ఉంటే నెగిటివ్లో ఉన్నట్టు. ఈ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని దీంట్లో నుంచి తీసేయాలి. తీసేస్తే దట్ విల్ బి యువర్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్. గ్రీన్ ఉందనుకుంటే యాడ్ చేసుకోండి. ఈ 156కి 249, సో రెండింటి మధ్యన ఆల్మోస్ట్ 100 పాయింట్స్ ఉంది. సో 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు చూసి దాన్ని బట్టి. సో రేపు 8:30కి చూడండి ఏముందో దాన్ని బట్టి యూ టేక్ ఏ కాల్. ఓకే, దిస్ ఈస్ హౌ. ఇట్లాంటివి చాలా చిన్న చిన్నవి ఉంటాయి మీరు చెక్ చేసుకోవాల్సింది. ఇది ఒకటి ఏంటంటే మీకు చెక్ లిస్ట్ లాగా పెట్టుకోవాలి. ఇవన్నీ చెక్స్ చేసి చూసుకున్నాక ఇఫ్ ఎవ్రీథింగ్ అన్నీ అలైన్ అయినాయి అనుకోండి, మీరు ట్రేడ్ తీసుకొని మీరు చాలా పీస్ఫుల్గా కూర్చోగలుగుతారు ట్రేడ్లో. అంటే మాకు ఎస్ఎల్ హిట్ అవుతుందా, మళ్ళీ లాస్ వస్తుందా అన్న భయం ఉండదు. ఇవన్నీ నేర్చుకోవాలంటే నా కోర్స్లో ఇంక్లూడ్ అయినా గో ఫర్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ రేపు ఇంకో వీడియోలో కలుద్దామండి. బాయ్.